ఒక ఊరిని అష్టదిగ్బంధనం చేస్తే ఆ ఊర్లో ఉన్న జనాలు పడే ఇబ్బందులు మీకు ఫన్నీగా ఉండిపోతున్నాయి అంట. అది ఎలాగో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమావకి. సార్ నమస్తే. 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా సార్. మా అత్తమ్మ ఫోన్ చేస్తాను. 3 సంవత్సరాల నుంచి నాకు శోభనం గిట్లా కాలే. ఫోన్ వచ్చేసి. హలో ఏ రాజు, మనకి పెళ్ళై 3 సంవత్సరాలు ఇంకా శోభనం అవ్వలే కదా? అవును. ఈరోజు చాలా మంచి ముహూర్తం ఉందని మా అమ్మ నాన్నలు బయటకు వెళ్ళారు. నువ్వు అర్జెంట్కి ఇంటికి వచ్చాయి. ఒక్క నిమిషాలు ఇంటికి వస్తాను. ఫోన్ పెట్టేసి. ఇదేంది ఇంటికి రమ్మని చెప్పేసావా? వీడికి వచ్చింది ఇది. అది ఇట్లా చెల్ల చీర కట్టుకుని వచ్చింది. నువ్వేంది నాకన్నా రెడీగా ఉన్నావు? ఫస్ట్ ఏదై మాట్లాడతలేదు. మిమిక్రీ ఇట్లా నేర్చుకుని రేపు నువ్వు ఇవాళ ఉంటుంది చూడండి. ఎవరా నువ్వు? అక్కడంతా కనిపించేది నిజం కాదు సాబ్. అక్కడంతా ఏమీ లేదు సాబ్. ఎవరా నాకు చెప్పనికి? నా పిల్లం దగ్గర పోద్దని చెప్పనికే. రాజు రా రాజు. దీనికి చుక్కలు చూపిస్తా చూడాలి. రాజు ఇదిగో తిను లెగ్ పీస్. ఇదే ఇంత ఉంది. దేనిది ఇది? మనిషిది రాజు. మనిషిదా? రే తమ్ముడు తమ్ముడు హలో రే మాట మాట రాగలరా? ఏమైందమ్మా? ఏం భయపడతా చూసుకుంటా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అన్నా కాలేవేనా? ఇంకొక తాగు. ఇంకో కాలేదే. ఇందాక నువ్వు తిన్నావు నాగాలే. అన్నా దయ్యం. ఆ పక్క ఊరు పొలం మీద దగ్గర దయ్యాలు ఉన్నాయి. ఎవరు? ఈ ఊరి మనిషినన్నా. మన పింకి ఉంది కదా, పింకి మొగోడిని. పింకి మొగుడా? పింకి మొగుడు అను. గడ్డి వెనక పింకే, గడ్డి ముందు పింకే, మధ్యలో పింకి, మధ్యలో పింకి. పిల్ల బంగారమే. ఎవరేమడిగా ఇస్తుంది. అవును. డబ్బులే. డబ్బులా? చుట్టుపక్కల 70 ఊరు ఎవరు చేసుకోకపోతుండే దాన్ని. దాన్ని ఇటు చేసుకుంటే మంచి పిల్లని చేసుకున్నాం మామ. దీనికి ఒక పరిష్కారం చెప్పు. మా తాత ఈ సిచ్యువేషన్ గెస్ చేసి ఒక బుక్ రాసిండ్రా. బుక్ తీసుకురా. కుంకుమ పసుపు కూడా తీసుకుని రా. రచన వేసుకుని రా. ఏమైంది మామా? పరిష్కారం అష్ట దిగ్బంధనం. ఊరి చుట్టూ ఒక గీత గీసి 4 రోజులు ఊర్లోకి ఎవరు రాకూడదు, బయటికి ఎవరు పోకూడదు. ఇప్పుడైతే దయాలు రావు కదా. స్టార్టింగ్ ఒక మంత్రం చదివినామా? అవును. అప్పుడు దయాలన్నీ ఊర్లోకి వచ్చినాయి. దయాలు ఎట్లా అవుతాయి? చెరువులో చేతులు చేపలు పడతావా? పట్టలేం. బకెట్లు అయితే పట్టుకోవచ్చు. అందుకే దయాలన్నింటినీ ఊర్లోకి పిలిచిన. అప్పుడు మనం ఈజీగా పట్టుకోవచ్చు కదా. నా పిల్లం ఇట్లా ఇదే ఊరు కదా, పోయేసి వస్తాను. పిల్లం దగ్గర పిల్లం గీత దాటుతున్నావు. అరే అన్ని ఊర్లోకి వేసిరా, ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారా? పిండి సరిపోలేదేమో. సర్లే ఏమైతుంది, ఒక నెల ఆగు. నెలనా? ఊరందరూ లోపల ఉన్నారు కదా. మన అబ్బాస్ గారు వచ్చిండు. అరే బయట ఉన్నావేంద్రా నువ్వు? ఏంది గీత? అరే అష్టదిగ్బంధనం చేసినాం. ఇప్పుడు లోపలికి రాలా? 4 రోజుల దాకా నో ఎంట్రీ. మన నేడు ఉండాలా? ఏడాలా? ఏంది పులి? పింకి రాజు నువ్వు అక్కడ ఉన్నావు? నువ్వేంది లోపల రా. లోపలికి వస్తే చచ్చిపోతారు. పులి హాయ్ బ్రో. పులి రే దయ్యాలు రావాలంటే ఏం చేయాలి? పాటలు పాడాలి. పాటలు పాడిన కోడున్నాడు మన తన. చెట్టు మీద ఉంటాయి దయాలు. ఆ చెట్టు మీద ఉంటాయి. అది ఇప్పుడు దిగాలి. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీలే నలుపన్న గోపెమ్మ. అరే ఇట్లా పిలిస్తే రాదురావి. మరి ఎట్లా? ఇట్లా ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి కదరా. అమ్మ మనం పిలిచినప్పుడు ఎట్లా పలుకుతాం మనం? అట్లా పలకాలి దాన్ని. మీ ప్రేమ కోరే జన్మారులం, నీ ఒడిని ఆరే చందమామలం, నీ ఒడిని ఆరే చందమామలం. అరే దయ్యాలు ఎట్లా పిలిచాలి నాకు తెలుసు. ఏంది మామది? ఓ శ్రీ రేపురా. టైం లేదా? లేదు. ఏంది మామది? ఓ శ్రీ ఇప్పుడే రా. వస్తలేదు కదా మరి రమ్మంటే.
ఇప్పుడు సపోజ్ మనం దయ్యం వచ్చింది అనుకో, మన ఊర్లో లేకపోయినాం అనుకో, నెంబర్ చూసి ఫోన్ చేస్తుంది. అలా నీ ఒరిజినల్ నంబర్ రాసిండు. నాకు తెలిసి ఆ బుక్ నీకు ఏదైనా ఉంటుంది, చదువు చక్కగా. బాగు పులి. బయటికి రా. ఏం చేస్తున్నావు పేడ? నువ్వేం రా గీత దాటి పోయినావు. దీనికి పరిష్కారం ఒక ఇవ్వాలి. అది ఎట్లుండాలి? దొడ్డి కాళ్ళు ఉన్నాయి, కొండంగా కోతి ఉంది, అలా వాన్లో వాడే మాట్లాడుకుంటా ఉండాలి. అది రోజు జరుగుతుంది. వాడే నన్ను కట్టేస్తున్నా గీత పులిదా. కంగ్రాట్స్, హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్ యూ. దండలు మార్చుకోండి. ఇంత పొగర్రా చప్పట్లు కూడా కొట్టట్లే. అరే చేతులు కట్టేసి ఎట్లా కొడతారు? అయినా కొట్టాలి, అయినా కొట్టాలి. మన దయాలు పిలుసు. ఏ దయ్యాలు రారే. నిజం దయ్యాలు కాదా? కాదురా రే, ఇదంతా మా ప్లానింగ్. వాళ్ళిద్దరు లవర్స్. ఇప్పుడు ఈ పరిస్థితి ఏందో తెలుసా? అదిరే అదిరే కన్నే అదిరే. మిరపకాయ బజ్జిలిస్తావా, సోల్డరాండి సత్తుపల్లి సంతకొస్తావా. ఏంటా మ్యామ్? సదామన్ రాజు లవ్లీ స్కిట్. ఐ ఎంజాయ్. సూపర్. కృషి గారు సద్దామండ్ యాదం రాజ్ బాగా చేశారు, అందరూ బాగా చేశారు. బలవీర్ హైలైట్. ఆల్ ద బెస్ట్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను. ఏయ్. నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే. సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది అనుకున్నా. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 తమ్మి. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే. కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.